హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పవన్ వ్లాగ్స్. ఈరోజు అయితే చిల్లీ ఎగ్ని అయితే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఫస్ట్ దాని ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేను ఇక్కడ అయితే 3 ఎగ్స్ని అయితే ముందుగానే బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న ఎగ్ని అయితే చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాను. ఎల్లో అయితే సెపరేట్ చేసుకున్నాను. దాంట్లోకి మనకు కావాల్సిన కారము, అలాగే సాల్ట్, కొంచెం మైదా పిండి ఉన్న కార్న్ఫ్లవర్ వేసుకుంటాము. మైదా ఎంత వేసుకుంటామో కార్న్ఫ్లవర్ కూడా అంత వేసుకొని దాంట్లోకి వాటర్తో కలుపుకున్న బాగుంటుంది. నేను ఇక్కడ ఎగ్ని అయితే యూజ్ చేశాను. ఎగ్ని అయితే మొత్తం ఎగ్ అయితే వేసేయలేదు. ఆయిల్లో వేపేటప్పుడు అయితే పొంగులాగా వచ్చేస్తుంది. అందుకే ఎల్లో సెపరేట్ చేసి ఓన్లీ వైట్ మాత్రమే అందులో వేసుకొని కలుపుకున్నాను. నాకు ఇక్కడ 3 ఎగ్స్కి అయితే నేను ఓన్లీ 1 ఎగ్ అయితే ఎల్లో సెపరేట్ చేసి ఓన్లీ వైట్ 1 ఎగ్ అయితే వేసుకున్నాను. దాన్ని అయితే బాగా దానికి కారము అంతా పట్టేటట్టు అయితే కళాయి పెట్టుకుని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఆ ఎగ్ని అయితే అందులో వేసేసుకొని కొంచెం క్రిస్పీగా అయినట్టుగా బాగా వేయించుకుంటాము. ఇలానే ఆయిల్లో అంతా ఫ్రై చేసుకొని అది సైడ్కి పెట్టుకున్నాక అదే కళాయిలోనే మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే అల్లం కూడా వేసుకొని దాంట్లోన కొంచెం మిర్చి కూడా మనకి ఎంత కావాలో అంత తగ్గట్టుగా మిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని 3 ఫ్రై చేసుకుంటాము. దానికి ఫ్లేవర్ కోసం అయితే కరివేపాకు కొంచెం వేసుకుంటాము. అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే తర్వాత దాన్ని ఫ్రై చేసుకున్నాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికము అలాగే ఆనియన్ అయితే దాంట్లో వేసి కచ్చా పచ్చగా ఫ్రై అయితే చేసుకుంటాము. మరీ ఎక్కువైతే ఫ్రై చేయక్కర్లేదు. దాంట్లోకి మన దగ్గర ఉన్న సాసెస్ అయితే చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ కొంచెం అలాగే టమాటో సాస్ కూడా వేసుకొని కలుపుకుంటాము. మన దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకుంటాము, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే దాంట్లోకి పంచదార మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఎవరి ఆప్షన్ అది. కారం ఇంకా ఘాటుగా కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని అయితే దాంట్లోకి వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మనకి దానికి థిక్నెస్ కోసం అనేసి కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో వేసుకుంటే కొంచెం దగ్గరగా ఉడికించుకుంటే సరిపోతుంది. అప్పుడు జ్యూసీ టైప్కి కొంచెం థిక్గా బాగుంటుంది తినేటట్టుగా. కార్న్ఫ్లవర్ వాటర్ అయితే కొంచెం వేసుకున్న తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్ అయితే అలాగా దగ్గరగా అయినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం తయారు చేసినా సరే చాలా బాగుంటుంది. మనకి ఇంకా టేస్ట్ కావాలంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.